పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చిన్నపిల్లలకి ఇచ్చే ఆహారంలో ఏంటంటే మనము బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, స్నాక్ కానీ ఈ నాలుగిట్లో ఏదైనా కామన్గా ఉపయోగించుకోవచ్చు అంటే ఒక్క ఐటమ్ ఉందండి. అదేంటంటే అటుకులు. అటుకుల్ని మనం డిఫరెంట్గా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఆ అటుకుల్లో ఎస్పెషలీ అటుకులు ఎంత వర్సటైల్ అంటే అది డిఫరెంట్ డిషెస్ చేసుకోవటమే కాకుండా అది చాలా మంచి పోషకాలు ఇస్తుంది. మంచి ఎనర్జీ ఇస్తుంది. ప్లస్ అటుకుల్లో ఏంటంటే మంచి ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది. పెరిగే పిల్లలకి ఐరన్ లోపం అనేది మోస్ట్ కామన్‌గా వచ్చేస్తది. ఎస్పెషల్లీ ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చిందనుకోండి, వెంటనే కొంచెం ఐరన్ లోపం రావచ్చు. సరిగ్గా ఆకుకూరలు కానీ, సరిగ్గా ఆహారం లోపం ఉంటే గనక ఐరన్ లోపము రావచ్చు. టైంకి తినకపోవటం, సరిగ్గా తినకపోవటం, తక్కువ తినటం ఇట్లాంటివన్నీ ఉంటే కూడా మనకి అంటే చిన్న పిల్లలకి ఐరన్ లోపం రావచ్చనమాట. ఇంకోటేంటంటే చాలా చిన్న పిల్లలు, మట్టిలో ఆడుకునే పిల్లలు వాళ్ళకేంటంటే పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది పొట్టలో. దానివల్ల కూడా ఐరన్ లోపం చాలా ఉంటుంది. వాళ్ళైతే చాలా నీరసంగా కొంచెం స్కిన్ అంతా పాలిపోయినట్టుగా కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా అటుకులు అనేది ఎక్సలెంట్ ఫుడ్. వాటిని మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు మీకు చాలా సింపుల్‌గా తయారు చేసే ఒక చక్కటి డిష్ చేస్తున్నాను. అది గ్రీన్ పోహా అనమాట. సో గ్రీన్ పోహాకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే అటుకులు, గ్రైండ్ చేసినటువంటి కొత్తిమీర, ఆవాలు, కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉడికించిన బంగాళదుంప, కరివేపాకు, నూనె. సో ఇవన్నీ రెడీగా ఉన్నాయి. మనము ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 1 బై 1 చాలా క్విక్‌గా అయిపోతుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా చాలా ఈజీగా చేసేటువంటి ఆహార పదార్థం అటుకులనేవి జనరల్‌గా మనకి ఉంటాయి కాబట్టి అటుకులు మనం ప్రసాదంలాగా చేసుకుంటూ ఉంటాము. అటుకులు, పాలు, కొబ్బరి మిక్స్ చేసుకుంటూ ఉంటాము. అటుకులు ఉప్మా ఇప్పుడు నేను చేయబోయేది అటుకులు ఉప్మానే. కాదంటే ఇందులో మనము కొత్తిమీర నూరి ఇందులో యాడ్ చేస్తున్నాం కాబట్టి అందులో ఐరన్ కంటెంట్ ఇంకొంచెం పెరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి ప్యాన్ హీట్ అవుతుంది కదా, ఆయిల్ యాడ్ చేస్తాను ఫస్ట్. తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప, ఇది పూర్తిగా చక్కగా కడిగేసేసి ఇలాగా తొక్కతోనే బాయిల్ చేసాము. ఈ తొక్క కిందే చాలా బి వైటమిన్స్ ఉంటుందన్నమాట దీంట్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే క్యారోటినాయిడ్స్ కూడా ఉంటుంది. కలర్ యెల్లోయిష్‌గా ఉంటుంది కదా, క్యారోటినాయిడ్స్ కూడా ఉంటుంది. సో దీన్ని చక్కగా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుంటున్నాను. కావాలంటే ఇంకా చిన్న ముక్కల కింద చేసుకోవచ్చు. తొక్కతోనే వేసేస్తున్నాను. అది ఒక డిఫరెంట్ ఫ్లేవరు, టేస్ట్ కూడా ఉంటుంది. ప్లస్ పోషకాలు ఎక్కడికి వెళ్ళకుండా ఇంటాక్ట్‌గా ఉంటాయన్నమాట. ఒక బంగాళదుంప ఉపయోగిస్తున్నాను ఇక్కడ. ఈ లోపల ప్యాన్‌లో ఆయిల్ హీట్ అవుతుంది. దీన్ని చక్కగా కట్ చేసేసుకుందాం. సో పొటాటో అంటే పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇది పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా చక్కటి స్నాక్ అవుతుంది. లేకపోతే ఎనీ టైమ్ ఫుడ్ అనమాట. ఎనీ టైమ్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు మనం దీన్ని. సో ఫస్ట్ మనము ఇందులో ఆవాలు యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు. సో ఇవి వేగుతూ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఏంటంటే ఇందులో పచ్చిమిర్చిని కూడా మనము చాలా సన్నగా కట్ చేసేసుకుందాము. సో సన్నగా కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే కారం అనేది బాగా పడుతుంది. ఈ పచ్చిమిర్చి నుంచి వచ్చేటువంటి ఫ్లేవర్స్ చక్కగా పడుతుందన్నమాట. తర్వాత వేగిపోతాయి కాబట్టి తినేసేయచ్చు. దీన్ని పక్కన పడేయన అవసరం లేదు. సో ఒకటే యాడ్ చేశాను, కారం కూడా ఇందులో యాడ్ చేస్తాను కాబట్టి. నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి ఆలుగడ్డ,
ఇది కొద్దిగా వేగిన తర్వాత ఏం చేయాలంటే గ్రైండ్ చేసుకున్నటువంటి కొత్తిమీర, ఇదే మనకి ఏంటంటే ఆ గ్రీన్ కలర్ అనేది వస్తుంది, తర్వాత ఆ ఫ్లేవర్స్ అనేవి వస్తుంది అన్నమాట. దీంట్లో చక్కటి ఫ్లేవర్స్ వచ్చేస్తుంది, అంటే కొత్తిమీర ఫ్లేవర్ చక్కగా వస్తుంది, కొంచెము గ్రీనిష్గా అవుతుంది అన్నమాట ఇది. నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంత పసుపు, అలాగే కొద్దిగా కారం, అలాగే సరిపడ్డ ఉప్పు. వేగుతుంటేనే చక్కటి మంచి అరోమా వస్తుంది, కొత్తిమీర అరోమా వస్తుంది. దీన్ని యాక్చువల్గా ఇలాగ ఒక కర్రీలాగా కూడా చేసేసుకోవచ్చేమో, చక్కగా చపాతీలో పెట్టుకుని తినొచ్చేమో, అంత చక్కగా ఉంది. దీన్ని ఇంకొంచెం ఇలాగే ఒక 2 minutes వేగనిద్దాం. సో ఇది చక్కగా వేగుతుంది కదా, కొంచెం ఈ పచ్చి వాసన పోయే వరకు వేగాలన్నమాట కొత్తిమీర. నెక్స్ట్ ఈ లోపల మనం ఏం చేస్తామంటే అటుకుల్ని ఒక బౌల్లో తీసుకుని దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకుందాం. చక్కగా నానాలన్నమాట, నానితే అప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుని వేడివేడిగా పిల్లలకి ఇచ్చేయచ్చు. దీంతో పాటు చక్కగా ఒక జ్యూస్ ఇస్తే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, ఎస్పెషలీ ఆరెంజ్ జ్యూస్ కానీ మోసంబి జ్యూస్ కానీ ఇస్తే బాగుంటుంది, లేకపోతే వెజిటబుల్ జ్యూస్, టమాటో జ్యూస్ అట్లాంటివి ఇస్తే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చక్కగా వేగిపోయింది, మంచి వాసన కూడా వస్తుంది. ఫస్ట్ కొంచెం నిమ్మరసం యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ నానబెట్టుకున్న అటుకులు, సో ఈ వాటర్ మిగిలిపోయింది, యాక్చువల్గా ఈ వాటర్ కూడా పడేయకూడదు, ఎందుకంటే ఈ అటుకుల నుంచి వచ్చినటువంటి వాటర్ కాబట్టి దాన్ని కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా కుకింగ్లో స్టాక్ లాగా ఉపయోగించేసుకోవచ్చు. ఇది కొంచెం డ్రై అయ్యే వరకు మనము ఫ్రై చేసేసి సర్వ్ చేసేసుకోవటం. సో చక్కగా రెడీ అయిపోయింది, అది అడుగంటుకుంటుంది కాబట్టి ఇంకా మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుందాం. సో యమ్మీ యమ్మీ గ్రీన్ పోహా రెడీ అయిపోయింది, చాలా చక్కగా ఉంది. అది వండుతుంటేనే మనకి చాలా మంచి అరోమా వస్తుంది, ఆకలి పుట్టేస్తుంది. సో పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే చేసి పెట్టేయచ్చు, గెస్ట్ వచ్చినప్పుడు వెంటనే చేసి పెట్టేయచ్చు, చాలా క్విక్గా అయిపోయేటువంటి ఆహార పదార్థము. కావాలంటే ఇందులో మీరు పొటాటో వండించుకోవచ్చు, లేకపోతే దాన్ని తీసేయచ్చు కూడా, అంటే అది ఎక్స్ట్రా కొంచెము పుష్టిని ఇస్తుంది కాబట్టి పిల్లల కోసం అని కాబట్టి నేను యాడ్ చేశాను. ఇంకోటి ఏంటంటే వేరే వెజిటబుల్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేసేయండి.